హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ప్రజెంట్ మేము మదీనాగూడలో గుంటూరు కారం రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా మాకు ఈ అడ్రస్ వచ్చేసి ఒక కాలేజ్ స్టూడెంట్ చెప్పింది. ఈ ఏరియాలో కొంచెం మంచి రెస్టారెంట్ ఏది చెప్పమ్మా అంటే గుంటూరు కారంలో ట్రై చేయండి బ్రో, టేస్ట్ సూపర్ ఉంటుందని చెప్పింది. ఆల్రెడీ మేము ఇన్స్టాగ్రామ్ లో చూసాము, కాకపోతే అది పెయిడ్ రివ్యూనా లేకపోతే జెన్యూన్ రివ్యూనా అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మధ్య అన్ని పెయిడ్ రివ్యూస్ ఎక్కువైపోతున్నాయి కదా. ఈ రెస్టారెంట్ లో మెయిన్ గా చెప్పుకోదగ్గది ఏంటంటే అంబియన్స్ అనమాట. అంబియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంది అసలు కార్పొరేట్ లెవెల్లో ఉంది. ఈ ఏరియాలో అయితే అసలు ఇలాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒక్కసారి చూసేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వస్తే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. మేము ముగ్గురు వెళ్ళాము. వెళ్ళగానే మాకు కాంప్లిమెంటరీగా చక్రాలు అయితే ఇచ్చారు, గుంటూరు స్పెషల్ అంట. టేస్ట్ బాగున్నాయి. దాంతో పాటు సలాడ్ అయితే ఇచ్చారు. రెస్టారెంట్ బ్రాండ్ నేమ్ తో వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇవి కాంప్లిమెంటరీ కదా, వీటికైతే డబ్బులు పే చేయాలి. ఇంకా సూప్స్ లో బలగం బొక్కల్చారు, పులావ్ లో మదీనాగూడ మిక్స్డ్ పులావ్, బిర్యానీలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మేము ఆర్డర్ చేసిన మటన్ సూప్ అయితే వచ్చింది, అదే బలగం బొక్కల్చారు. సూప్ అయితే చాలా వేడివేడిగా తీసుకొచ్చాడు. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాము, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఫస్ట్ సిప్ కే మాకు క్లారిటీ వచ్చేసింది. అంటే ఇక్కడ ఫుడ్ మంచి టేస్ట్ గా ఉండబోతుంది, ఒక మంచి ఫీల్ తో బయటికి పోతామని ఒక క్లారిటీ వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము. టేస్ట్ ఎలా ఉంది? స్పైసీగా ఉందా? గుంటూరు స్పైసీ ఉందా? చందు చెప్పాడు కానీ సాయి చెప్పలేదు. మొహమాటంతో సిగ్గుపడుతుంటాడు. ఎప్పుడు సిగ్గుతో కూడిన మొహమాటం ఎక్కువ. కాస్త నిజంగా చందు చెప్పినప్పుడు కాస్త ఓవర్ అనిపించింది, ఏంటి ఇలా చెప్తున్నాడని. కానీ నేనైతే ఫస్ట్ సిప్ అయితే ట్రై చేశాను. టేస్ట్ మాత్రం నిజంగా గుంటూరు స్పైసీ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మేము చికెన్ సూప్ గానీ మటన్ సూప్ గానీ ఏమైనా పెట్టుకున్నప్పుడు సేమ్ ఇలాంటి టేస్టే వచ్చేది. మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా నాయనమ్మ వాళ్ళు కానీ చేసినప్పుడు. ఒకవేళ మీరు గనక ఈ రెస్టారెంట్ కి వెళ్తే మాత్రం కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ గా ఈ సూప్ అయితే ట్రై చేయండి. మీకు 100% నచ్చుతుంది. వెళ్ళినప్పుడల్లా ఇదే ఆర్డర్ చేస్తారు. నెక్స్ట్ మదీనాగూడ మిక్స్డ్ పులావ్ అలాగే చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. చికెన్ బిర్యానీ ఎప్పుడు తింటాం కదా, మదీనాగూడ మిక్స్డ్ పులావ్ అయితే ఫస్ట్ సర్వ్ చేయమని చెప్పాము. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇందులో చికెన్, మటన్, ప్రాన్ ఈ 3 మిక్సింగ్ అయితే ఉంటాయంట. మా వీడియో స్టార్ట్ అయ్యి 2 minutes అవుతుంది. ఒకవేళ మీరు లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసి జెన్యూన్ గా ఉంది నా రివ్యూ అనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫుడ్ మాత్రం చాలా వేడివేడిగా వచ్చింది అనమాట. సూప్ గానీ అలాగే మిక్స్డ్ పులావ్ గానీ. ఒకవైపు సర్వ్ చేస్తుంటే మా సాయి అయితే ఇంకోవైపు ఎటు చూస్తున్నాడు. ఎటు చూస్తున్నాడని నాకు అర్థం కాలేదు. ఎటు చూస్తున్నాడా అని నేను వెనక్కి తిరిగి చూస్తే వెనకాల టీవీ ఉంది. సో టీవీ చూస్తూ కూడా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పులావ్ బిర్యానీతో పాటు పెరుగు చట్నీ అలాగే మై ఫేవరెట్ గోంగూర అలాగే పప్పుచారు. వీటి కాంబినేషన్ అంటే డిఫరెంట్ గా ఉంది కదా కాంబినేషన్. అంటే రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఇలాంటి కాంబినేషన్ ఉండదు. కొన్ని చోట్ల మాత్రమే, అది కూడా కొన్ని ఆంధ్ర రెస్టారెంట్ లో మాత్రమే ఇలాగ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏపీ తెలంగాణలో ఉండే ఫ్లేవర్స్ అన్ని కూడా ఉంటాయి. పులావ్ టేస్ట్ ఎలా ఉందో సాయిని అడుగుదాము. ఎలా ఉంది కలియాతో? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నిజం చెప్పాలంటే అసలు ఈ మెనూ సెలెక్ట్ చేసింది సాయినే. సాయి సిగ్గుపడుతూనే ఉంటాడు. చందుని అడుగుదాము. టేస్ట్ ఎలా ఉంది చందు? ఇది కూడా స్పైసీగా ఉంది. అదేనా కూడా మిక్స్డ్ పులావ్ లో చికెన్ మటన్ బాగున్నాయి, కానీ ప్రాన్ పీస్ అయితే కొంచెం ఎందుకు కుక్ అవ్వాలనిపించింది. ఇది ఒకటే నెగిటివ్. రిమైనింగ్ అంతా అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా చికెన్ మటన్ పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది. ఇంకా పులావ్ టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ వెళ్తే. రెస్టారెంట్ వాళ్ళు ఓకే అంటే స్విగ్గీ, జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్ నుంచి కూడా పేమెంట్ చేయొచ్చు, డిస్కౌంట్ కూడా వస్తుంది. నెక్స్ట్ చికెన్ బిర్యానీ సర్వ్ చేయమని చెప్పాము. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చందుని అడుగుతాము. టేస్ట్ చెప్పి ఎలా ఉందో బిర్యానీ టేస్ట్. అలాగే గీ ఫ్లేవర్ కూడా బాగానే వస్తుంది. ఇంకా చికెన్ పీస్లు అయితే చాలా బాగా కుక్ అయినాయి. మెత్తగా కుక్ అయిన చికెన్ పీస్ తీసుకొని కొంచెం దానికి గోంగూర అలా టచ్ చేసి అలా రైస్ తో పెట్టుకొని తింటుంటే ఉంటది. నా ఫేవరెట్ టేస్ట్ అనమాట అది. దీంతో పాటు పప్పుచారు, పెరుగు చట్నీతో అయితే టేస్ట్ బాగుంటది. ఈ పప్పుచారు అంటే కొంచెం కలియా టైప్ లో ఉంటది. మేమైతే ఫుడ్ ని ఫుల్ ఎంజాయ్ చేసాము. ఓవరాల్ గా మా బిల్ 1300 అయింది. మరి ఎక్కువ తక్కువ మీరే కామెంట్ చేయండి. ఫైనల్ గా ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ఓవరాల్ గా సాటిస్ఫైడ్. సాయి నీకు ఎలా ఉంది? ఫైనల్ గా గుంటూరు కారం రెస్టారెంట్ అయితే మాకు చాలా బాగా నచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.